మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని శ్రావణ మంగళవారం అయితే అమ్మవారికి అయితే పూజ చేసాము. సో, ఆ అమ్మవారి దగ్గరికి అస్సలు మనం తెలిసిన వాళ్ళే మనకు ఎక్స్‌పెక్ట్ చేయకుండా వచ్చి అమ్మవారి దగ్గర పూజ చేయడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయం అనమాట. సో, అమ్మవారికి మనకు ఉన్నంతలోనే మనకన్నీ సమర్పించాలి. అది పువ్వు కానీ, ఒక పండు కానీ, లేకపోతే ఒక్క దీపం కానీ, మనము వేలు వేలు ఖర్చు పెట్టి పూజ చేయాల్సిన అవసరం కూడా లేదు. అమ్మ దగ్గర ప్రేమగా, భక్తిగా మనకు ఉన్నంతలో మన అమ్మవారికి పూజ చేస్తే చాలు. అమ్మ అందులోనే మనకు సంతోషాన్ని, మంచి అనుగ్రహాన్ని కూడా మనకిస్తుందనమాట. నేనైతే మంచిగా ఆంటీ చేతనే హారతి ఇవన్నీ ఇప్పించి, మంచిగా దేవుడి దగ్గర నైవేద్యాలు ఇవన్నీ పెట్టించాము. తర్వాత ఇలా పూజంతా ఫినిష్ చేసుకున్నాము. ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఇంటి దగ్గరికైతే వెళ్ళిపోయాను. ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఇలా ఆవులు ఇంటి ముందర ఉన్నాయి. నాకు చాలా పాజిటివ్ సైన్‌గా అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా కూడా మనం ఏ గుడికెళ్ళినా కూడా ఆవునైతే లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాము. మనము దానికే పూజలు చేస్తూ ఉంటాం. గోపూజ అనేది ఎంతో ఉత్తమమైనది. మనకెన్నో ప్రాబ్లమ్స్‌ని క్లియర్ చేసేది కూడక ఈ గోపూజనే. సో, రాంగానే నేను అమ్మే వచ్చింది అనని నేను చాలా సంతోషపడిపోయాను. అమ్మకైతే ఇలా పసుపు మనకి ఉన్నంతలో ఏది ఉంటే అది దానికి తీసుకెళ్ళి దానికి తినిపించడం, ఇవి చేయడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది. అన్ని శుభాలకి కారణము మనకు ఈ గోపూజ అనమాట. అవి ఎంతో ఆశగా చూస్తున్నప్పుడు మనం ఇలా ప్రేమగా పెడుతూ ఉంటే వాటికి ఎంతో ప్రేమగా అనిపిస్తుంది. అవి తినేటప్పుడు కూడా నాకెంతో తృప్తిగా అనిపించింది. ఈ చిన్న చిన్న హ్యాపీనెసెస్ అన్నీ మీరు కూడా ఎవరు మిస్ అవ్వకండి. ఇలా గోపూజ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.